అతి చిన్న వయసులో భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వైవి చంద్రచూడ్. దేశంలో మొత్తం అన్ని న్యాయస్థానాలను కలిపి సుమారు ఎన్ని కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి సుమారు 5 కోట్ల కేసులు. ఇందులో అత్యధికంగా దిగువ కోర్టులలో కలవు. న్యాయ గడియారాలు జస్టిస్ క్లాక్స్ ఏర్పాటు చేయాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ డి 2017వ సంవత్సరంలో. ఫ్యామిలీ కోర్ట్ చట్టమును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి 1984. ఫ్యామిలీ కోర్ట్ చట్టంను 1984లో ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఫెడరల్ కోర్టును ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా. భారతదేశంలో ఫెడరల్ కోర్టును 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో లోక్ అదాలత్లను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్ రాష్ట్రంలో. లోక్ అదాలత్లకు చట్టబద్ధత ఏ సంవత్సరంలో కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1987లో. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ 99వ రాజ్యాంగ సవరణ చెల్లదని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పు చెప్పింది? ఆన్సర్ ఆప్షన్ సి 16 అక్టోబర్ 2015. సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధిలో లేనిది ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు. తొలిసారిగా కేంద్రం రాష్ట్రాల సంబంధిత వివాదం ఏ రాష్ట్రంలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అధికారం ఈ క్రింది వానిలో ఎవరికి ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి పార్లమెంట్. సుప్రీంకోర్టు యొక్క పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులను పదవిలో కొనసాగమని ఏ ప్రకటన ప్రకారం కోరతారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రకరణ 128 ప్రకారం. 1977లో సీనియర్ న్యాయమూర్తి అయిన హెచ్ఆర్ ఖన్నాను కాదని జూనియర్ అయిన ఏ ప్రధాన న్యాయమూర్తిని నియమించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంహెచ్ బేగ్.
సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల జీతభత్యాల గురించి తెలిపే ప్రకరణ ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ప్రకరణ 125. హైకోర్టు యొక్క పరిధిని విస్తరించాలన్నా కుదించాలన్నా ఈ క్రింది వారిలో ఎవరికి అధికారం కలదు? ఆన్సర్ ఆప్షన్ ఏ పార్లమెంట్. ఇందిరాగాంధీ లోక్సభ సభ్యత్వ అనర్హతకు సంబంధించి విచారించిన బెంచ్ యొక్క న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ విఆర్ కృష్ణ అయ్యర్. భారతదేశం యొక్క మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మరియు మీడియేషన్ సెంటర్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి హైదరాబాద్లో. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ హైకోర్టును ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి కలకత్తా హైకోర్టు. హైకోర్టు యొక్క మొదటి మహిళా న్యాయమూర్తిగా పనిచేసింది ఈ క్రింది వానిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అన్నా చాందీ. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 25 హైకోర్టులు. Thank you one and all. Please like and subscribe my channel. Join in success.